హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. మరి సెప్టెంబర్ 25వ తేదీ అంటే ఈ రోజు సాయంత్రం 3 గంటల నుండి మరి ఏపీ మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ మరి నియామక పత్రాలు అనేవి ప్రభుత్వం అందించబోతోంది. ఈ మెగా డిఎస్సి మెగా ఉత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేడే మెగా డిఎస్సి ఉత్సవం 15,941 మంది అభ్యర్థులకు అమరావతిలో నియామక పత్రాల అందజేత. ఎంపీలు ఎమ్మెల్యేలంతా రావాలి. శాసనసభలో మంత్రి నారా లోకేష్ 150 రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి. మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక ఉత్తర్వులు అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేశారని, అందుకే ఇది ప్రభుత్వ తొలి విజయమని వివరించారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉద్యోగం పొందిన వారితో పాటు ఆ కుటుంబం నుంచి మరొకరు కలిసి మొత్తం 32,000 మంది పాల్గొంటారు. ప్రతి జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న మీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులతో అనుసంధానం అయ్యేందుకు ఇది మంచి అవకాశం అని చెప్పారు. ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా రకరకాల అభ్యంతరాలు వచ్చేవి. వైకాపా నేతలు 106 కేసులు వేసి ఆపాలని చూశారు. పకడ్బందీగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఒక్క స్టే కూడా రాలేదు. పారదర్శకంగా నిర్వహించాం అని తెలిపారు. వైకాపా ఎమ్మెల్యేలతో పాటు పులివెందుల ఎమ్మెల్యేలకు కూడా సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఆహ్వానాలు పంపాం. కార్యక్రమంలో పాల్గొనాలని శాసనసభ ద్వారా ఆహ్వానిస్తున్నాం అని చెప్పారు. వైరి వర్గం వారు కూడా అభినందించే రీతిలో మెగా డిఎస్సి నిర్వహించారని, ప్రతిపక్షంలోని వారు కూడా అభినందిస్తున్నారని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ పరీక్షల నుంచే ఎస్సీ వర్గీకరణ, క్రీడా కోటా అమలు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేవలం 150 రోజుల్లో మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించింది. అన్ని స్థాయిల్లోనూ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించింది. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాత మొదటిసారి డిఎస్సిలోనే రిజర్వేషన్లను అమలు చేశారు. క్రీడా కోటా 3% అమలు చేసి ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండానే క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలిస్తే డిఎస్సిల ఛాంపియన్ గా సీఎం చంద్రబాబు నిలుస్తారు. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సిలను ప్రకటించి 196,619 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. మెగా డిఎస్సిలో 16,347 పోస్టులకు ప్రకటన ఇవ్వగా కొన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేనందున 15,941 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. మిగిలిపోయిన 406 పోస్టులతో పాటు కొత్తగా వచ్చే ఖాళీలతో వచ్చే ఏడాది మరో డిఎస్సి నిర్వహించనున్నారు. కర్నూలులోనే అత్యధికం. మెగా డిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,590 పోస్టును భర్తీ చేశారు. 15,941 మంది అభ్యర్థుల్లో 7,955 మంది మహిళలే ఉన్నారు. దాదాపు సగం ఉద్యోగాలను మహిళలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో సబ్జెక్టుల వారీగా టాపర్లుగా నిలిచిన 16, 6 ఇన్స్పైర్ విజేతలకు కలిపి 22 మందికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియామక పత్రాలు అందిస్తారు. మిగిలిన వారికి ప్రాంగణంలోనే అధికారులు నియామక పత్రాలు ఇస్తారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు ఇస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్ అంటూ కూడా మనం చిత్రంలో చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సి మెగా ఉత్సవం ఈ రోజు జరగబోతోంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. కొత్త టీచర్లు వచ్చేస్తున్నారు. 15,941 మందికి నేడు నియామక పత్రాలు అమరావతి సభలో అందజేత. కొత్త టీచర్లలో సగం మంది మహిళలు. టాపర్లుగా నిలిచిన 16 మంది సహా 22 మందికి పత్రాలు ఇవ్వనున్న సీఎం, తక్కిన వారికి అందించనున్న అధికారులు. పాల్గొననున్న పవన్ కళ్యాణ్, లోకేష్. హాజరవనున్న ఎమ్మెల్యేలు, నేతలు.
34,000 మంది కోసం ప్రాంగణం సిద్ధం, 47 ఉద్యోగాలకు 10 నోటిఫికేషన్లు, వేరు శాఖల్లో భర్తీకి ఏపీపీఎస్సీ రెడీ. టీచర్ ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరబోతోంది. 15,941 మంది ఉపాధ్యాయులుగా గురువారం నియామక పత్రాలు అందుకోబోతున్నారు. ఇటీవల మెగా డిఎస్సి ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వం ఎంపికైన వారందరికీ అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయనుంది. అతి త్వరలోనే వీరంతా ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టబోతున్నారు. దీనికోసం అమరావతిలో సచివాలయం పక్కనే భారీగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన 16 మంది సహా 22 మందికి నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలిన వారికి అదే ప్రాంగణంలో అధికారులు పత్రాలు ఇస్తారు. కొత్త టీచర్లు వారితో పాటు మరొక కుటుంబ సభ్యుడిని తీసుకొచ్చే అవకాశం కల్పించారు. దీంతో మొత్తంగా 34,000 మంది సభా ప్రాంగణంలో ఉంటారు. టీచర్లకు జిల్లాల వారీగా వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అక్కడే ఆ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ వైపు నుంచి వచ్చే వారికి గుంటూరులో, ఉత్తరాంధ్ర వైపు నుంచి వచ్చే వారికి విజయవాడలో బస ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే మనం చెప్పుకున్న సమాచారాన్ని మరోసారి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అమలైన తొలి డిఎస్సి ఇదే అంటూ మరి ఇక్కడ మొత్తం సమాచారాన్ని చూస్తున్నాం. దాంతో పాటు అత్యంత వేగంగా భర్తీ ప్రక్రియను పూర్తి చేసినటువంటి డిఎస్సి కూడా ఇదే అవుతుంది అంటూ కూడా మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం 150 రోజుల్లోనే ఈ మెగా డిఎస్సి ప్రక్రియనంతా కూడా పూర్తి చేశారని, ఇక డిఎస్సి అంటే టీడీపీ, టీడీపీ అంటే డిఎస్సి అంటూ కూడా మనం ఇక్కడ సమాచారాన్ని చూడవచ్చు. మొత్తంగా మరి 196,619 మంది టీచర్లను మరి టీడీపీ ప్రభుత్వం నియమించడంతో డిఎస్సి అంటేనే టీడీపీ అన్నట్టుగా తయారైంది అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏపీపీఎస్సీ మరో 47 ఉద్యోగాలకు 10 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. విడుదల చేసిన ఏపీపీఎస్సీ అక్టోబర్ 29 వరకు దరఖాస్తులు. వివిధ శాఖల్లో 47 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ బుధవారం 10 నోటిఫికేషన్లు జారీ చేసింది. వివిధ శాఖల్లో 11 ఏఈ, రవాణా శాఖలో ఒక ఏఎంవి, జైళ్ల శాఖలో ఒక జూనియర్ అసిస్టెంట్, మత్స్య శాఖలో 3 అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, సీనియర్ సిటిజన్ల శాఖలో ఒక గ్రేడ్ 1 వార్డెన్, గనుల శాఖలో ఒక రాయల్టీ ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీస్ విభాగంలో ఒక ఇన్స్పెక్టర్, మున్సిపల్ శాఖలో ఒక గ్రేడ్ 2 జూనియర్ అకౌంటెంట్, 4 గ్రేడ్ 3 సీనియర్ అకౌంటెంట్, 6 జూనియర్ అకౌంటెంట్ గ్రేడ్ 4, సైనిక సంక్షేమ విభాగంలో 7 జిల్లా సైనిక ఆఫీసర్, 10 వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. గురువారం ఈ నెల 25 నుంచి అక్టోబర్ 29 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. కాబట్టి ఎవరైనా అర్హత ఆసక్తి ఉంటే ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి ఈ 47 ఉద్యోగాలకు సంబంధించిన 10 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్న మరింత సమాచారాన్ని కూడా మనం అంటే వివిధ దినపత్రికలు వచ్చినటువంటి సమాచారాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇక నేడు కొత్త టీచర్ల వేడుక, 16,000 మందికి పైగా నియామక పత్రాలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా అందజేత. కూటమి ప్రభుత్వానికి ఇది గర్వకారణం, అందరూ రండి, ఎమ్మెల్యేలకు లోకేష్ ఆహ్వానం, జగన్ తో సహా విపక్ష ప్రతినిధులకు కూడా ఆహ్వానించాం అంటూ మరి ఆంధ్రప్రభలో మరి డిఎస్సికి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇక డిఎస్సి అభ్యర్థులకు నేడు నియామక పత్రాలు అంటూ విశాలాంధ్రలో కూడా మెగా డిఎస్సికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ విధంగా ప్రతి దినపత్రికలో కూడా ఈరోజు డిఎస్సికి సంబంధించిన సమాచారమే విడుదలవ్వడం జరిగింది. మొత్తానికి డిఎస్సి అభ్యర్థుల కళ ఈ రోజు నెరవేరబోతోంది. డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఈ రోజు వారు అందుకోబోతూ ఉన్నారు. ఇది ఏపీ మెగా డిఎస్సి మెగా ఉత్సవంకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.